డియర్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు మేఘ సందేశం సెకండ్ పార్టు వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేద్దాం. వదినికి అసలు ఆ డౌట్ ఎందుకు వచ్చినట్లు? మేఘ తనను ఎంతగా ఇష్టపడిందో పెళ్లి చూపుల్లో ఆ కళ్ళల్లో మెరుపు, చెంపల్లో కెంపులు చూస్తేనే అర్థమైంది కదా. ఆ రోజు సిరి పక్కనే లేడి పిల్లల ఇంతలేసి కళ్ళతో అమాయకంగా నిలబడ్డ మేఘన మీద తను తొలిసూపులోనే మనసు పారేసుకుని జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే ఈ పిల్లనే చేసుకోవాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయిన సంగతి గుర్తుకు రాగానే శశాంక పెదవుల మీద చిరుదరహాసం చిగురించింది. అసలు మేఘతో తనకు రాసిపెట్టి ఉండటం వల్లే అనుకోకుండా సిరి పెళ్లిలో తారసపడింది. 5 ఏళ్ళు అమెరికాలో ఉండి స్వదేశానికి తిరిగి రాగానే పిన్ని కూతురి మ్యారేజ్. ఎంతో సరదాపడి వెళ్ళాడు. పెళ్లి పందిట్లో నవ్వుతూ ఎదురొచ్చిన సిరి పట్టుచీర, పెళ్లి బొట్టు, బుగ్గచుక్కతో బుట్టబొమ్మలా కనిపించేసరికి తను ఆశ్చర్యం పట్టలేక, వావ్ సూపర్, నిన్నిలా చూస్తానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే. ఎప్పుడు జీన్సు టీషర్ట్లో టాంబాయిలా ఉండే నిన్ను 16 తెలుగింటి ఆడపిల్లల ఇంత ముద్దుగా రెడీ చేసింది ఎవరో కానీ ఆ బ్యూటీషియన్కి హ్యాట్స్ ఆఫ్ అని సంబరంగా నవ్వుతుంటే, వెంటనే అది పక్కనే నిలబడ్డ ఈ బంగారు బొమ్మను చూపించి, తనేరా అన్నయ్య నాకు ఇంత కష్టపడి మేకప్ చేసింది, పేరు మేఘన, మా పక్కింటమ్మాయి, ఇంకా చెప్పాలంటే మై బెస్ట్ ఫ్రెండ్. చూడ్డానికి ఇదిలా నోట్లో వేలు పెట్టినా కొరకలేనంత ఇన్నోసెంట్గా కనిపిస్తుంది, కానీ ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ తెలుసా అంటూ పరిచయం చేసింది. ఆ తర్వాత పెళ్లి జరుగుతున్నంతసేపు ఇద్దరం వరచూపులతో ఒకరిపై ఒకరు విరుతూపులు విసురుకోవడం గమనించిన వదిన చిటికలో ఆ విషయం అన్నయ్య చెవిలో వేయడం, అమ్మా నాన్న వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం అన్నీ సూపర్ ఫాస్ట్గా జరిగిపోయి ఒక శుభముహూర్తాన పెళ్ళుమంటూ పెళ్ళైపోయింది. మనసు పడ్డ మేఘన అర్ధాంగిగా తన జీవితంలో అడుగుపెట్టింది. అంతవరకు బాగానే ఉంది. కానీ పెళ్ళై పట్టుమని పక్షం రోజులు గడవకముందే ఇంతలోనే ఈ మౌనవ్రతం ఏంటో అర్థం కాక పిచ్చెక్కిపోతోంది. ఇప్పుడేం చేయాలి? ఉలుకు పలుకు లేని ఆ జడ పదార్థంలో చలనం కలిగించేదెలా? పోనీ వదిన్నే ఓసారి ఫోన్ చేయమని రిక్వెస్ట్ చేస్తే? ఐడియా బాగానే ఉంది. ఎంతైనా తోడికోడలు కదా, ఆ గౌరవంతోనైనా తప్పక రెస్పాండ్ అవుతుంది. అందుకే ఆ పని చేస్తే సరి, విషయం ఏంటో తెలుస్తుంది. ఆ ఆలోచన తట్టగానే మనసు కాస్త తేలికపడి ఆతృతగా ఇల్లు చేరాడు. రాగానే పావని గుమ్మంలోనే హుషారుగా ఎదురై నాటక ఫకీలో, మరిదిగారు, తమరు భార్యామణి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేదని వారం రోజులుగా టెన్షన్ పడిపోతున్నారు కదా, అందుకే మా సోదరి ఈరోజు మీకు ప్రేమ సందేశం పంపింది, అదేంటో చెప్పుకొని చూద్దాం అంటూ ఊరించింది. శశాంక అర్థం కానట్లు వదినకేసి తెల్లబోయి చూశాడు. వెంటనే పావని నవ్వేసి, నాకు తెలిసిలే శశి, అదేంటో గెస్ చేయడం నీ వల్ల కాదని. పోన్లే, అసలే అర్ధాంగి మీద బెంగతో చిక్కి సగమైన నిన్ను అట్టే సస్పెన్స్లో పెడితే నాకు పాపం చుట్టుకుంటుంది, ఇప్పుడే వస్తానుండు అనేసి పరుగున లోపలికెళ్ళి నీలిరంగు కవర్ తెచ్చి మరిది చేతిలో పెట్టింది. శశాంక కవర్ కేసి బిత్తరపై చూస్తూ, బాప్రే, ఈ మహాతల్లి త్రేతాయుగంలో పుట్టిన సీతమ్మ టైప్లా ఉందే. నేను అంతలా మోజుపడి 25,000 పోసి మొబైల్ కొనిస్తే దాన్నో పక్కన పడేసి పాచింతకాయ పచ్చళ్ళ ఈ ఉత్తరం ముక్క రాసి నా మొహం మీద కొడుతుందా? దిస్ ఈజ్ టూ మచ్ వదినా, విసుగ్గా మొహం చిట్లించాడు. మరిది మొహంలో చిరాకు గమనించిన పావని చిరుకోపంతో, మా చెల్ల ఇష్టాలు అభిరుచులు ఏంటో తెలుసుకోకుండా నువ్వు ఇలా తీసిపారేయడం నాకు నచ్చలేదయ్యా. అసలు ఆ మాటకొస్తే త్రేతాయుగంలోనే కాదు, ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఏ మగాడైనా కోరుకునేది సీతమ్మ లాంటి భార్యనే.
ఆ విషయంలో రియల్లీ యు ఆర్ సో లక్కీ. అందుకే నీ సెటైర్లు ఆపి ముందు ఆ లెటర్‌లో ఏం రాసిందో చదువుకో. నీ కోపం చిటికలో మాయం కాకపోతే అప్పుడడుగు. వదిలి విసిరిన సవాలుకి శశాంక నవ్వుతూ భుజాలెగరేసి ఓకే ఓకే అది చూద్దాం అనేసి బెడ్రూమ్లోకెళ్ళి తలుపులు బిడాయించుకుని ఏం రాసిందో ఏంటో ఈ మహాతల్లి అనుకుంటూ బెరుకుగా లెటర్ ఓపెన్ చేశాడు. మరుక్షణం మిలమిల మెరిసే నీలాల సరాలు పేర్చినట్లున్న బారులు తీరిన అక్షరాల పంక్తులు అతన్ని అమితంగా ఆకట్టుకున్నాయి. అంతదాకా పడ్డ చిరాకు, కోపం క్షణంలో మటుమాయమై రెప్పవాల్చడం కూడా మర్చిపోయి వావ్ మేఘ, యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ సో నైస్. ఓపిగ్గా ఇంత పెద్ద లెటర్ రాసావంటే తప్పకుండా ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటరే అయి ఉంటుంది. అమ్మదొంగ ఇందుక ఎన్నిసార్లు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయకుండా నన్నింతలా ఏడిపించింది. మనసులో భార్యను ముద్దుగా విసుక్కుంటూ బెడ్ మీద వాలిపోయి పట్టలేని ఉత్సాహంతో కనుపాపల్ని అక్షరాలు వెంట పరుగులు పెట్టించాడు. మేఘన అందులో ఏం రాసిందో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వేచి చూడండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.